నవంబర్ నెలలో 15 రోజులు పూర్తిగా చీకటి భయం కానుందా? అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పేరు మీద వచ్చిన వార్త ఇప్పుడు అందరినీ కలవరానికి గురి చేస్తుంది. అన్ని దేశాల ప్రజలు దీని గురించే విస్తృతంగా మాట్లాడుకుంటున్నారు. ఆ వార్త ఏమిటంటే, నవంబర్ నెలలో 15 రోజులు పూర్తిగా చీకటిమయం కాబోతుందట. నవంబర్ 15వ తేదీ నుండి 30వ తేదీ వరకు భూమి మొత్తం చిమ్మ చీకటి కానుందట. నాసా సంస్థ ఈ విషయం గురించి అమెరికా అధ్యక్షుడికి ముందుగానే నివేదిక సమర్పించినట్టుగా ఈ కథనంలో పేర్కొంది. అంతర్జాతీయ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం నవంబర్ బ్లాక్అవుట్గా పిలిచే ఇది నవంబర్ 15వ తేదీ తెల్లవారుజామున 3 గంటల నుంచి నవంబర్ 30 సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకు ఉంటుందని చెబుతున్నారు. 10 లక్షల సంవత్సరాలకు ఒకసారి ఇలా జరుగుతుందని సైంటిస్టులు తెలుపుతున్నారు. శుక్రగ్రహం, గురు గ్రహాల మధ్య జరిగే ఖగోళ పరిణామాలతోనే ఇలా భూమి చీకటిమయం అవుతుందని, అంతేకాదు నవంబర్ 15వ తేదీ తెల్లవారుజామున 2 గంటల 58 నిమిషాల నుంచి సూర్యుని వెలుతురు కూడా తగ్గుతుందట. బ్లాక్అవుట్ ఎఫెక్ట్ భూమిపై చూపించనుందని, దీంతో 8 నుంచి 9 డిగ్రీల వరకు టెంపరేచర్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని కథనంలో పేర్కొంది. కాకపోతే ఈ వార్తలపై నాసా సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు అని, ఇతర అంతరిక్ష పరిశోధన సంస్థలు కూడా ఏం తెలుపలేదు. ఇంతకుముందు 2012లో యుగాంతం అని చాలా హడావుడి చేశారు, ఏం జరగలేదు. ఇంకొన్నిసార్లు భూమిని ఢీకొట్టడానికి అంతరిక్షం నుండి ఉల్కలు వస్తున్నాయని ప్రచారం చేశారు, అప్పుడు కూడా ఏమీ జరగలేదు. ఇప్పుడు కూడా ఈ నవంబర్ బ్లాక్అవుట్ అనేది ఉత్తుత్తి ప్రచారమే అని కొంతమంది శాస్త్రవేత్తలు మాట్లాడుకుంటున్నారు. ప్రజలు కూడా ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు. ఎక్కువ మంది ఇదంతా తప్పుడు సమాచారం అని భావిస్తున్నారు. అయితే నాసా కూడా ఈ మధ్య ఇవన్నీ తప్పుడు ప్రచారాలు అని బయటికి చెప్పేసింది. అయితే నా ఉద్దేశం ఏంటంటే, కొంతమంది ప్రజలను భయపెట్టే వాళ్ళు ఆనందంగా బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళలో ఎవరో ఒకరు ఇలాంటివి క్రియేట్ చేసి వదులుతూ ఉంటారు. ఇవేమి పట్టించుకోవద్దు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.